20 డేస్ బ్యాక్ మేము వెళ్ళినప్పుడు సీతాఫల చెట్టుకి చాలా కాయలు ఉన్నాయి కానీ అవి చిన్నగా ఉన్నాయని తెంపకుండా వదిలేసినాం కదా. మేము వెళ్ళిన 5 మినిట్స్ నుండే స్టార్ట్ చేసింది, ఏమైనా కాయలు ఉన్నాయేమో చూసుకోపోండి బిడ్డ అవి నాకు కనిపించాయని. పిల్లలు తింటారు కదా బిడ్డ అని చెప్పి చెప్పి సతాయించింది అక్కడ ఉన్నంత సేపు. ఇంకా వచ్చేటప్పుడు అయితే మరి చూద్దాంలే అని చెట్టు దగ్గరికి వెళ్ళినాము. మేము వెళ్ళి చూసేసరికి ఆల్రెడీ అక్కడ ఉన్న పెద్ద పెద్ద కాయలన్నీ ఎవరో దింపకపోయిండ్రు. అయితే అవ్వ ఒక రోజు ఊరికెళ్ళిందట వాళ్ళవ్వని వాళ్ళ ఇంటి దగ్గర దింపేయడానికి. ఆ రోజే ఎవరో దింపకపోయిండ్రు. ఇంటి దగ్గర ఉంటే మాత్రం మస్తు అలాంటిగా ఉంటది, ఎవరైనా వస్తుర్రా పోతుర్రా అనేది మాత్రం చూసుకుంటది. ఎవరైనా వచ్చి ఏదైనా అడిగితే లేదు అనకుండా ఉన్న దాంట్లోనే కొంచెమైనా ఇస్తది. ఇక గిట్ల ఎవరైనా దొంగతనంగా తీసుకుపోయిందంటే వాళ్ళకి బూతు పురాణమే ఉంటది. ఆమెకి కళ్ళు కనిపించక ఆ చెట్ల దగ్గరికి పోదు, ఎందుకంటే అక్కడ ఏమన్నా పాములు గిట్లా ఉంటే కనిపించాయని పోదు. మేము కూడా అదే చెప్తాము, ఆ కాయలు లేకపోయినా మంచిదే కానీ నువ్వైతే ఆ చెట్లలోకి పోకు అని. కాయలన్నీ ఎవరో తెంపకపోయారు అన్న తర్వాత మస్తు బాధపడ్డది. పిల్లలు తింటారని ఇన్ని రోజుల నుండి కాపాడిందంతా వేస్ట్ అయిపోయిందని. ఇంకా అట్లనో ఇట్లనో మా వారు నేను ఆ చెట్టు చుట్టూ తిరిగి కొన్ని కాయలు అయితే దింపినాము. ఇంకా అవి పండు వండుతాయా లేదా అనేది తర్వాత ముచ్చట.